రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి దేవాలయం ఏమిటంటే రాష్ట్ర శాసనసభ. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకి అత్యంత ప్రాధాన్యత కలుగుతుంది. శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజానీకానికి చేరువ చేసి వారి మంచికి ఉపయోగించే సభ శాసనసభ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంత అవసరం. ప్రభుత్వ వాదన ప్రభుత్వం చెప్తుంది. ప్రజల సమస్యలు శాసనసభలో ప్రతిపక్షం లేవనెత్తితే తప్పులుంటే సరిచేసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ 5 సంవత్సరాలు శాసనసభలో ప్రతిపక్షం యొక్క గొంతుని చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 4వ రోజు మేము సొంత కార్యక్రమాలు చేయడం లేదు. సొంత ఎజెండా మాకేం లేదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో బాధపడి ఇబ్బంది పడుతుంటే రోజుకొక ఇష్యూని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో పెట్టి చర్చించాలని చెప్పి ప్రయత్నం చేసినా మాకు కనీసం అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దారుణాతి దారుణంగా సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదని చెప్పి తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా ప్రధానమైనటువంటి అంశాలు సగభాగం ఉన్నటువంటి యువత, సగభాగం ఉన్నటువంటి మహిళలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి అనేక హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్కి ఇచ్చి జాబులన్నీ కూడా ఫిలప్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. 27,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గాఢ నిద్రలోకి వెళ్ళి ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ చేసి యువతకి మోసం చేసిన విషయం, మహిళలపై దాడులు, అణగారిన వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండని ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానం రూపంలో ఇచ్చి మేము చర్చించాలని చెప్పి పట్టుబడతాం. తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది. నేను మొదటే చెప్పాను, శాసనసభ ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలు చేయాలి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయాలి. ఏ చట్టం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్టం ఈ రాష్ట్ర వినాశనానికే తీసుకున్నాడు. అమరావతి శాసనసభ సాక్షిగా అందరూ ఒప్పుకున్నటువంటి అమరావతిని
సర్వనాశనం చేసే చట్టం ఈ శాసనసభలో చేశారు. పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చట్టం చేసి పోలవరాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. ఈ రాష్ట్రంలో ఏ చట్టాన్ని తీసుకొచ్చినా సరే ఆ చట్టం ఈ రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారినటువంటి చట్టాలు చేశారు. అందుకే ఈ 5 సంవత్సరాల్లో ప్రజల వినాశనానికి తీసుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఒక బుక్లెట్ చేశాం. మేము శాసనసభ నుంచి బయటకు వచ్చి ఆ చట్టాలన్నీ మంటల్లో కాల్చి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ రోజుతో వదిలిపోతుంది. ఇంకా 60 రోజుల్లో ఈ కౌరవ సభని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కౌరవ సభగా మార్చి మళ్ళీ ప్రజా పాలన రామరాజ్యం ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని ప్రజలకి ఈరోజు తెలియచేస్తూ ఈరోజు ఆ చట్టాలన్నీ కూడా శాసనసభ ఎదురుగా దహనం చేసి శాసనసభకు దండం పెట్టి ఈ ప్రభుత్వానికి శంబర గీతం పాడుతామని చెప్పి తెలియచేస్తున్నాం. బాబు గారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు. ఏం మాట్లాడారో తెలియదు. అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఎప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు. అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఎవరున్నారు? గోడలు ఉన్నాయి. ఎవరున్నారు? మీకు నాకు సోషల్ మీడియాకి ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు, నడ్డా గారు. చంద్రబాబు నాయుడు ఎక్కడని చెప్పారా? అమిత్ షా గారు చెప్పారా? నడ్డా గారు చెప్పారా? ప్రెస్లోని ఎక్కడైనా సరే మాట్లాడారా? ఎక్కడ ఏం జరగలేదు. కానీ ఇంత నీచాతి నీచమైన వెధవలు అంటారు ఈ రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా వెధవలు. ఇంత దారుణంగా సోషల్ మీడియాలో నిన్న పొడమ తల్లికి దండం పెట్టిన విషయం, అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈరోజు ఫోటోలు పెట్టారు. దీన్ని తీవ్రంగా కండి. ఆ కర్మ మీకు పట్టింది. కాలు మొక్కడం, మసాజులు చేయడం, బతిమలాడుకోవడం మీకు అవసరం. ఎందుకంటే మీ మీద అవినీతి కేసులున్నాయి, మీ మీద 12 షేర్ షీట్లు ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ శిక్ష పడుతుందని బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటాం. 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు. వెదవల్లారా, అటువంటి మార్ఫింగ్ చేసినటువంటి పనికి మాలిన సన్నాసులారా, ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారకపోతే మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇస్తాం ఇచ్చినా ఏముంది? పోలీసులు ముందు చెవిటివాడ ముందు శంఖమూదినట్టుగా ఎవడో మా కార్యకర్త ముఖ్యమంత్రి మీదో వైసీపీ నాయకుల మీదో చిన్న పోస్టు పెడితే అర్ధరాత్రి అరెస్ట్ చేసేస్తున్నారు. మేము ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. వారు పట్టించుకోరని తెలుసు, మేము కంప్లైంట్ ఇచ్చిన కేసు కట్టరని తెలుసు. కానీ ఇవన్నీ రికార్డు చేస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం A to Z ఒక ఎంక్వైరీ చేసి దీని మీద ఈ కథని తేలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే